ఇదే మన బస్ అయితే కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇది ప్రాబ్లమే. రాజేష్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే వనజాంగి ట్రిప్ కూడా లాస్ట్ ఇయర్ వెళ్ళి నెక్స్ట్ టైం విజయవాడ వచ్చినప్పుడు ట్రై చేస్తా. ఇంకొక రాజేష్ ట్రావెల్స్ బస్ ఇది మనదైతే ముందు ఉంది. అండ్ ఇక్కడ ఒక షమోలి ట్రావెల్స్ బస్ కూడా ఆగుంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తేజస్ వాళ్ళు. ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఈ రోజు అయితే బెంగళూరు వెళ్తున్నా, మీటింగ్స్ ఉండి రాజేష్ ట్రావెల్స్ బస్లో వెళ్తున్నా. సో ఈ రోజు బస్ వ్లాగ్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశా. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇదే మన బస్ అయితే. బస్ ఇంటీరియర్స్ అయితే ఎట్లా ఉన్నాయి మనకి. మన బస్లోకి వెళ్ళిపోయి మాట్లాడుకుందాం. బస్ అయితే మన పాయింట్ నుంచి స్టార్ట్ అయిపోయింది. అండ్ మార్నింగ్ రైట్ టైం అయితే 7 o'clock. నాకు తెలిసి ఇంకా ఎర్లీగా వెళ్ళిపోతాం. రాజేష్ ట్రావెల్స్ ఇప్పుడే ఫస్ట్ టైం ఎక్కడం. మీరు ఎవరిని ఆల్రెడీ రాజేష్ ట్రావెల్స్లో ట్రావెల్ చేసి ఉంటే కమెంట్ చేయండి ఎలా ఉందో. నేను కూడా ఈ వీడియోలో ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను మీకు. లాస్ట్ టైం ఒక 4-5 times వెళ్ళాను. అప్పుడు షమోలీలో వెళ్ళాను, రాజేష్లో ఇప్పుడు వెళ్ళా ఫస్ట్ టైం వెళ్తున్నాను. షమోలీ కూడా బాగుంటాయి, సర్వీస్ అంతా బాగుంటుంది. రాజేష్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇదో మీకు టీవీ కూడా ఉంటుంది ఇక్కడ. సో రాజేష్లో టీవీ వస్తారు, షమోలీలో అయితే అక్కడ లగేజ్ పెట్టుకోవడానికి ఉంటుంది. అండ్ కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇది ప్రాబ్లమే. నేను అరౌండ్ 6'1" ఉంటాను, నాకు లెంత్ కరెక్ట్గా సరిపోతుంది. సో హైట్ ఉన్న వాళ్ళకి ఏ స్లీపర్ బస్ అయినా జనరల్గా అదొక ఇష్యూ ఉంటుంది. బెంగళూరులో కూడా అరౌండ్ ఒక 1 week పైన ఉంటాం. అక్కడ కూడా వ్లాగ్స్ అవి షూట్ చేయడానికి ట్రై చేస్తాం. మీటింగ్స్ అవి కొంచెం లేట్ వరకు ఎక్స్టెండ్ అయినాయి అంటే నైట్ అవ్వకపోవచ్చు, బట్ మ్యాక్స్ అట్లీస్ట్ ఒక 2-3 vlogs అన్నీ అక్కడ షూట్ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మన ఛానల్ ఆల్రెడీ హార్లీ డేవిడ్సన్ X440 మీద చాలా వీడియోస్ తీసి పెట్టా. ఫస్ట్ ఇంప్రెషన్ కానీ, రివ్యూ కానివ్వండి, సర్వీస్ ఫీడ్బ్యాక్ కానీ అన్ని వీడియోస్ తీసి పెట్టాను. అండ్ వనజాంగి ట్రిప్ కూడా లాస్ట్ ఇయర్ వెళ్ళాం, అవి కూడా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ప్లీజ్ డూ వాచ్ దట్ వీడియోస్. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివేషన్ పెరుగుతుంది వీడియోస్ తీయడానికి. వాటర్ బాటిల్ హోల్డర్ ఒకటి ఉంది. స్పీకర్ మనకి వెనకాల క్వశ్చన్ ఇచ్చారు జారిపడడానికి. అదైతే డబుల్కి అయితే సింగిల్ టీవీ ఉంటుంది అండ్ డబుల్ చూడొచ్చు. ఇవి వాల్వో మల్టీ యాక్సిల్ బస్సెస్, సో కంఫర్ట్ ఎక్కువ ఇవ్వమంటే లాంగ్ డిస్టెన్స్ ఎప్పుడైనా వెళ్ళాలంటే ఇవే ప్రిఫర్ చేయండి. నార్మల్ బస్సుల మీద ఇది మీకు సస్పెన్షన్ అన్నీ కూడా చాలా బాగుంటాయి మల్టీ యాక్సిల్ కాబట్టి. వీడియో సెట్టింగ్స్ చేంజ్ చేసాం. లాస్ట్ టైం వీడియో రికార్డ్ చేస్తే చాలా డల్గా వచ్చింది, అందుకే కొంచెం బ్రైట్నెస్ అది పెంచి సెట్టింగ్స్ అవి చేంజ్ చేసా. ఫీల్డ్లో చూస్తే బాగానే అనిపిస్తుంది. వీడియో అని ఇంకా కాంట్రాస్ట్ అవి ఎక్కువైనా బ్రైట్నెస్ అవి ఎక్కువైనా ఒకసారి మీరు కమెంట్ సెక్షన్లో తెలుపండి, దాన్ని బట్టి ఇంకా చేంజెస్ అవి చేస్తాం. ఇంకా వీడియోస్ అని ఇంకా బెటర్గా చేయాలన్నా, ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలన్నా కూడా చెప్పండి. సో నేను దాన్ని బట్టి కమింగ్ వీడియోస్ కూడా తీయడానికి ట్రై చేస్తాను. ఎవరైనా బెంగళూరులో వర్క్ చేసే వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మంచిగా మనకి ఎక్స్ప్లోర్ చేయడానికి వీకెండ్ గెటవేస్ లాగా, లేదంటే మంచి మంచి రెస్టారెంట్స్ ట్రై చేయాల్సినవి కూడా కమెంట్ చేయండి. సో నేను అవి కూడా ట్రై చేసి వెళ్ళినప్పుడు వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. మనదైతే 3rd ఫస్ట్ నుంచి U7 మన సీట్ నెంబర్. మనకి నాకు తెలిసి ఇందులో టోటల్ 8 ఉంటాయి అనుకుంటా. బస్ లెంత్ కూడా చాలా ఎక్కువ. ఏషియాస్ లార్జెస్ట్ బస్ అనుకుంటా ఇది. సమ్ రికార్డ్ ఉంది దీనికి, ఏషియాస్ లార్జెస్ట్ బస్. అండ్ ఇప్పుడు మనం ఎక్కేది ఫ్లైఓవర్, మోరంపూడి ఫ్లైఓవర్. అసలు ఈ ఫ్లైఓవర్ లేకముందు అయితే ఎన్ని యాక్సిడెంట్స్ అయ్యావు. మోరంపూడి జంక్షన్ ఇది అటు సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ అన్ని కర్వ్ ఉంటుంది, టర్నింగ్ ఉంటుంది. సో ఆ టర్నింగ్లో ఒక్కొక్కసారి వెహికల్స్ ఆగు, కనిపించు, స్కిడ్ అయిపోయి యాక్సిడెంట్స్ అవ్వడం, చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి ఇక్కడ. ఇప్పటి నుంచో రావాల్సిన ఫ్లైఓవర్ ఫైనల్గా ఒక 1.5 year బ్యాక్ అయినట్టుంది, కంప్లీట్ అయినట్టుంది. 1 year బ్యాక్ కంప్లీట్ అయింది. ఇది వేసాక ట్రాఫిక్ మాత్రం చాలా తగ్గింది. నేను ఇంకా పుష్కరాలు వస్తున్నాయి కదా, చాలా వరకు ఫ్లైఓవర్స్ అవి కూడా శాంక్షన్ అయింది రాజమండ్రిలో. పుష్కరాల టైంకి రాజమండ్రి మొత్తం రూపురేఖలు మారిపోతాయి, చాలా మంచి డెవలప్మెంట్ అవుతుంది పుష్కరాల టైంకి అయితే మాత్రం. ఇవన్నీ మా కడియూర్ నర్సరీలు. మీకు చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది, కడియూర్ నర్సరీలు చాలా ఫేమస్. ఇవి వేరే కంట్రీస్కి కూడా ఇక్కడ నుంచి మనకి మొక్కలు అవి వెళ్తాయి. చాలా ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి ఇక్కడ నుంచి మనకి. దీనికి సమ్ వరల్డ్ రికార్డ్ కూడా ఉన్నట్టుంది కడియూర్ నర్సరీస్. మా గోదావరి జిల్లాలో అయితే ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. ఈ స్టేట్లో కూడా చాలామందికి కడియూర్ నర్సరీస్ ఐడియా ఉండే ఉంటుంది మీకు. ఇదంతా జస్ట్ ఒక సైడ్. మీరు కడియం ఊర్లోకి వెళ్తుంటే ఇంకా చాలా ఉంటాయి ఇవన్నీ. ఇంకా ఈ స్ట్రెచ్ అటు కడియం ఊరు, ఇంక ఇవన్నీ ఇవే నర్సరీలో ఉంటాయి. టీవీ ఉందని చెప్పాను కదా, టీవీలో మనకి ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు మూవీ పెట్టుకోవడం కాదు, వాళ్ళకి మూవీ పెడితే అది అందరికీ డిస్ప్లే అవుతుంది అంతే. ఈరోజైతే ఆగడో మూవీ పెట్టాడు, మీరు చూడొచ్చు అన్ని స్క్రీన్స్లోని అదే వస్తుంది. నేనైతే ఎవరికాలకి ఇండివిజువల్గా పెట్టవచ్చు అనుకున్నాను. ఇక్కడ పక్కన స్పీకర్స్ ఉన్నాయి కదా, ఎవరికాడ స్పీకర్స్ ఉండి వాళ్ళు ఏ మూవీ పెడితే మూవీ వస్తుంది. స్నాక్స్ ఉంటాయి కదా బస్సులో, స్నాక్స్ ఇచ్చారు. ఏమి ఇచ్చారో
ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది బాక్స్ అయితే మనకి. బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ పల్లీల పకోడీ టైప్లో ఉంది ఒకటి, హాట్ అని ఉంటుంది పల్లీ పకోడీ ఒకటి, అండ్ ఒక క్రాన్బెర్రీ అండ్ క్యాషూ కుకీ, టిష్యూస్, వెట్ వైప్స్, అండ్ ఒక పేపర్ బోట్ డ్రింక్, చిక్కీ. ఈ చిక్కీ అండ్ పేపర్ బోట్ డ్రింక్ ప్రతి బస్ దాంట్లో ఇంకా కామన్ అనుకుంటా, వీళ్ళకి ఏదో కాంట్రాక్ట్ సైన్ చేసి ఉంటారు. ప్రతి ఏ బస్సులో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చిక్కీని పేపర్ బోట్ డ్రింక్ మాత్రం కామన్గా ఉంటుంది. సో ఇవి మనకి ఇచ్చిన ఐటమ్స్ అయితే. వాటర్ బాటిల్ ఆల్రెడీ ఇందాక ఇచ్చారు. ఆల్మోస్ట్ విజయవాడ అయితే రీచ్ అయ్యాం. టైం వచ్చేసి 7:30 అయింది. బస్ అయితే ఆన్ టైంలోనే వెళ్తుంది. అండ్ ఈ బస్సులో ప్లస్ పాయింట్ అంటే షమోలి కానీ రాజేష్లో కానీ మనకి విత్ ఛార్జింగ్ సాకెట్స్ అండ్ ఈ లైట్స్ అవన్నీ కూడా పనిచేస్తాయి. మిగిలిన బస్సుల్లో మనకి ఉంటాయి కానీ అదే జస్ట్ ఫర్ ఫార్మాలిటీ. బెన్సర్కి నాకు తెలిసి ఇంకొక 2 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. సో ప్రజెంట్ అయితే హార్లే షోరూమ్ దగ్గరలో ఉన్నాం. హార్లే షోరూమ్ రోడ్కి ఎటు సైడ్ ఉంటుంది, మనం ఇటు సైడ్ వెళ్తున్నాం కదా. హార్లే షోరూమ్ దగ్గర ఉన్నాం. అరౌండ్ 2 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్గా ఉండొచ్చు బెన్సర్కి. నేను ఎవరైనా వీడియో విజయవాడ నుంచి వస్తుంటే విజయవాడలో మీకు ఇష్టమైన మీ ఫేవరెట్ రెస్టారెంట్ ఏదో కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం విజయవాడ వచ్చినప్పుడు ట్రై చేస్తా. నేను లాస్ట్ టైం ఈ బిస్మిల్లా దమ్ బిర్యానీ దగ్గర అయితే ట్రై చేసా, పర్వాలేదు, నాట్ టూ గుడ్, నాట్ టూ బ్యాడ్. కాకపోతే అమియన్స్గా ప్రైస్ వర్త్ అనిపించలా. టేస్ట్ అయితే ఫైన్, డీసెంట్, ట్రై చేయొచ్చు ఒకసారి. ఇప్పుడే మనం వస్తే బెన్ సర్కిల్ క్రాస్ అవుతుంది. టైం అయితే అప్రాక్సిమేట్గా 7:47. ఈ బెన్ సర్కిల్ క్రాస్ అయ్యాక నాకు తెలిసి బస్ స్టాప్ ఉంటుంది. బస్ డిన్నర్ బ్రేక్ అయితే ఆపారు. అరౌండ్ 9:45 అలా అయింది దిగి. నేను ఆల్రెడీ డిన్నర్ చేస్తా, బయటికి వెళ్ళి కొంతసేపట్లో వాకింగ్ చేసి వద్దాం. చిలుకూరుపేట దాటొచ్చాక ఇక్కడ బొప్పుడి జంక్షన్ ఏదో ఉంది. ఇక్కడ శ్రీ PS5 అనే హోటల్ దగ్గర ఆపారు. ఒక 20 మినిట్స్ బ్రేక్ ఉంటుంది అనుకుంటా. నాకు తెలిసి బస్ అయితే రైట్ టైంలోనే వెళ్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు ఆల్రెడీ ఇంకొక రాజేష్ ట్రావెల్స్ బస్ ఇది మనదైతే ముందు ఉంది. అండ్ ఇక్కడ ఒక షమోలి ట్రావెల్స్ బస్ కూడా ఆగుంది. నా ముందరది రాజేష్ ట్రావెల్స్ మన బస్. నేను అనుకోవడం అయితే మార్నింగ్ అరౌండ్ 6:30కి అట్లా నేను టీన్ ఫ్యాక్టరీ దిగుతా. 6:30 కల్లా వెళ్ళిపోతాను అనుకుంటున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందే వెళ్ళి ఏమైనా స్నాక్స్ ఉంటే తీసుకుందాం. ఎవరైనా ఇటు సైడ్ చిలుకూరుపేట వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో కమెంట్ చేయండి. ఒకవేళ బాగుందంటే నెక్స్ట్ టైం ట్రై చేస్తా. నైస్. చిప్స్ ఏం లేవు ఇక్కడ, తీసుకుందాం అని వచ్చా. చాక్లెట్స్, చిప్స్ ఏం లేవు భయ, చిప్స్ ఏం లేవు ఇక్కడ మనకైతే తప్ప ఎక్కువ. అది ఇంకైతే మార్నింగ్ రీచ్ అయ్యాక మాట్లాడుకుందాం. గుడ్ నైట్ గైస్. హే గైస్, గుడ్ మార్నింగ్. నేనైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయా. మేబీ ఇంకొక 10-15 మినిట్స్లో దిగేస్తా. బస్ అయితే ఆన్ టైం వచ్చింది. వెళ్ళి రోజు నుంచి మళ్ళీ మీటింగ్స్ ఉన్నాయి. ఎంతమంది బస్ బుక్ చేసుకున్నా, సెకండ్ క్లాస్ ట్రైన్ బుక్ చేసుకున్నా కూడా జర్నీ లేని నిద్రపట్టి సాగదు. మీకు కూడా అంతేనా? సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో.